మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. ఈరోజు వారితో మాట్లాడి మహిళల్లో ముఖ్యంగా ఈ ఫెర్టిలిటీ సమస్య రావడానికి ప్రధాన కారణంగా పీసీఓడి అని చెప్తూ ఉంటారు. అది ఆ పీసీఓడి ఏంటి, పీసీఓడికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలామంది తల్లి అవ్వాలని అనుకున్న మహిళల్లో ఈ ఫెర్టిలిటీకి ప్రధాన కారణంగా పీసీఓడి అనేసి చెప్తూ ఉంటారు. రైట్. ఏంటి సార్ పీసీఓడి అంటే? రైట్. సో ఫర్టిలిటీ అన్నారండి. సో ఫర్టిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఉన్నాము అంటే మన 1000 తరాల నుంచి ప్రతి ఒక్కరూ ఫర్టైల్గా ఉంటేనే మనం ఉన్నామన్నమాట. సో మన లైఫ్ చైన్లో ఒక్కరు ఫర్టైల్గా లేకపోయినా కూడా మనం ఇక్కడ ఉండేవాళ్ళం, అంత ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అసలు ఎందుకు ఫర్టిలిటీ తగ్గిపోతుంది అని మనం చూసుకుంటే రీజన్స్ చాలా ఉన్నాయి. ఆ రీజన్స్ మనం చెప్పుకుందాం. కాకపోతే ఈ ఫర్టిలిటీ కోసం మా దగ్గరికి వచ్చే వాళ్ళ మైండ్ సెట్ 2 రకాలుగా ఉంటుంది. మైండ్ సెట్ కొంతమంది ఏమంటారంటే మాకు ఏమైనా పర్లేదు, మాకు ఒక బాబు కావాలి లేకపోతే పాప కావాలి. ఇంకొకరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మేము ఫస్ట్ హెల్దీగా కావాలి, హెల్దీగా అయిన తర్వాత మాకు పిల్లలు కావాలి అంటే. వీళ్ళిద్దరిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనము అలోపతి అని ఏదైతే చూసుకుంటామో వాళ్ళు ఏంటంటే తల్లి ఎలా ఉంది సో అనేది వాళ్ళకి కేర్ లేదనమాట. వాళ్ళు ఏంటంటే సో ఎందుకు ఈ ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చిందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రైట్? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు అనేది రీజన్స్ మనకు అందరికీ తెలుసు. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. వీళ్ళు ఇచ్చే ఫర్టిలిటీ మెడిసిన్ వల్ల ఏమవుతుందంటే ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, రైట్? ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఎట్లనో ఏదో ఒకటి చేసి పిల్లనైతే పుట్టిస్తారు. ఆ పిల్లలు పుట్టే సమయంలో ఏమవుతుందంటే మా దగ్గరకు ఒక యూఎస్ నుంచి ఒక లేడీ పేషెంట్ వచ్చింది. యూఎస్లో ఉంటారు తను 7 years ట్రీట్మెంట్ తీసుకుంది ఫర్టిలిటీ కోసం. ఎవ్రీ మంత్ ట్రీట్మెంట్ తీసుకునేది. ఫైనల్గా ఒక పాప ఒక బాబు పుట్టారు. ఆమెకి లిస్ట్ ఆఫ్ డిసీజెస్ చూస్తే థైరాయిడ్ ఉంది, పారాథైరాయిడ్ ప్రాబ్లం ఉంది, సోరియాసిస్ వచ్చింది, ఒబేసిటీ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దాదాపు ప్రపంచంలో నార్మల్గా ఎన్ని డిసీజెస్ ఉంటాయి అన్ని డిసీజెస్ ఆమెకు ఉన్నాయి ఈ 7 yearsలో. రైట్. మీకు ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మళ్ళీ హార్మోన్స్ తీసుకుంటున్నారు, మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అది. ఇది ఒక కేటగిరీ అనమాట. ఇదేంటంటే అలోపతిక్ వే ఆఫ్ ట్రీటింగ్. హోమియోపతిలో ఏం చేస్తామంటే ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయాలి. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మీకు బయట నుంచి మేమేం హార్మోన్స్ ఇవ్వము. మీలో ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని రెగ్యులేట్ చేయడం వల్ల, దాన్ని రెగ్యులేట్ చేసిన తర్వాత మీరు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీకి వెళ్తారనమాట. అది హోమియోపతి చేసేది. కొంతమందికి అంత ఓపిక ఉండదు, అందరికీ షార్ట్ కట్స్ కావాలన్నమాట. ఎవరైతే షార్ట్ కట్స్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ పద్ధతిలో వెళ్తారు. ఆమెకి జస్ట్ 40 yearsలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పుట్టిన పిల్లలు బాగున్నారా అంటే వాళ్ళు కూడా ప్రాబ్లమే అనమాట. ఒకరికి కంటి చూపు సరిగ్గా లేదు, ఒకరికి చిన్నప్పుడే సోరియాసిస్, ఒకరికి చెవులు వినపడకుండా సర్జరీ అయింది. సో కొంతమందికి ఆటిజము, ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఎవరన్నా కూడా పిల్లలు కావాలి, ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు ఆలోచించాలి ఏంటంటే ఫస్ట్ మేము హెల్దీగా కావాలి, హెల్దీగా అయిన తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయాలి తప్పితే షార్ట్ కట్స్లో మాకు ఒక బిడ్డ పుడితే చాలు, మాకు ఏమైనా పర్లేదు అనే పద్ధతిలో వెళ్తే 40 yearsకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇన్ఫర్టిలిటీకి మనము డిసీజెస్ తీసుకుంటే పీసీఓడి అంటాం, ఫైబ్రాయిడ్స్ అంటాం, ఎండోమెట్రైటిస్ అంటాం. సో ఇటువంటి చాలా డిసీజెస్, ఏ డిసీజ్ అన్నా తీసుకున్నా కూడా దీని బ్యాక్గ్రౌండ్ ఒకటే. పీసీఓడికి రీజన్ చూడండి ఒకటే ఉంటుంది, ఫైబ్రాయిడ్స్కి, ఎండోమెట్రైటిస్కి, బల్కీ యూటరస్కి ఏదన్నా చూడండి రీజన్ ఒకటే. రీజన్ ఏంటంటే హైపర్ సెక్రీషన్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనమాట. హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాం. ఈస్ట్రోజన్లో ఏ విమెన్లో అయితే బాడీలో ఈస్ట్రోజన్ పెరిగిపోతుందో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ అనమాట. ఎందుకు ఈస్ట్రోజన్ పెరుగుతుంది? సింపుల్ రీజన్, వీళ్ళు తినే ఫుడ్. ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారో అది ఫ్యాట్గా మారుతుంది. ఫ్యాట్గా మారి స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది. ఎప్పుడైతే స్కిన్ కింద డిపాజిట్ అవుతుందో అక్కడి నుంచి ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది అనమాట. దాన్ని అరోమటేజ్ అంటాం. ఈ అరోమటేజ్ ఎంజైమ్ పని ఏంటంటే వేరే హార్మోన్స్ని ఈస్ట్రోజన్గా మార్చడం. సో టెస్టోస్టిరాన్ ఉంటుంది, టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్గా మారుస్తుంది. ప్రొజెస్ట్రాన్ ఉంటుంది, ఈస్ట్రోజన్గా మారుస్తుంది.
సో ఏవైతే మేల్ హార్మోన్స్ ఉంటాయో డైహైడ్రోటెస్టోస్టిరాన్ అని టెస్టోస్టిరాన్ అని వీటిని అన్నిటిని ఈస్ట్రోజన్గా మార్చి ఈస్ట్రోజన్ లెవెల్స్ని బాడీలో పెంచడం. సో ఇది మెయిన్ ఫంక్షన్ ఫ్యాట్కి. నెక్స్ట్ ఏంటంటే మనం పాతకాలంలో తీసుకుంటే ఏమయ్యేదంటే సో ఒక విమెన్ రీప్రొడక్టివ్ సైకిల్లో ఈస్ట్రోజన్ ఎంత తక్కువగా ఉంటే విమెన్ అంత హెల్దీగా ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఫర్టిలిటీ సైకిల్ మనం తీసుకుంటే దాదాపు మనం 13 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు చెప్పచ్చు. పాతకాలంలో ఎలా ఉండేది, 13 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు 45 ఇయర్స్ వరకు మెనోపాజ్ వచ్చేది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ముందుకు జరిగిపోయింది 8 ఇయర్స్ 9 ఇయర్స్కే మెచ్యూర్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఒక 5 ఇయర్స్ ఆల్రెడీ వీళ్ళకి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వస్తుంది. అంటే 5 ఇయర్స్ డైరెక్ట్గా ఈస్ట్రోజన్ అనేది బాడీలో పెరిగిపోతుంది. అదేవిధంగా పాతకాలంలో ఏముండేది, ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 10 మంది పిల్లలు ఉండేటప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క పిల్లవాడికి అట్లీస్ట్ 1.5 ఇయర్ మెన్సెస్ ఉండదు. ఒకటి 9 మంత్స్ గెస్టేషనల్ ఎమెనోరియా అంటాం. ఈ 9 మంత్స్ మెన్సెస్ ఉండదు, అంటే లో ఈస్ట్రోజన్. తర్వాత లాక్టేషనల్ ఎమెనోరియా అంటాం. తల్లి పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు కూడా ఈ సైకిల్ అనేది ఉండదు అనమాట. అంటే అక్కడ కూడా ఈస్ట్రోజన్ తక్కువగా ఉంటుంది. అంటే ఈ 45 ఇయర్స్లో వీళ్ళకి ఏమవుతుంది, ఈ 35 ఇయర్స్లో ఆల్మోస్ట్ సగం ఈస్ట్రోజన్ ఉండదన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎప్పుడో పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు త్వరగానే పెళ్ళి అయిపోయేది, త్వరగా లేట్గా మెచ్యూర్ అయ్యేవాళ్ళు, త్వరగా పెళ్ళి అయిపోయేది. ఈస్ట్రోజన్ అనేది చాలా తక్కువ లెవెల్స్లో ఉండేది. ఇప్పుడు పిల్లల్ని కనకపోవడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఈ కనకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ ఎక్కువ పెరిగిపోయే బాడీలో ఇవి కూడా ఈ ఫిమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి అన్నమాట. సో మనం ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్ తీసుకుంటే ఇదే విమెన్లో. సో మెన్లో వేరే ఉంటాయి. సో మెన్లో కూడా సపరేట్ డిస్కస్ చేయొచ్చు మనం. దీనికి పరిష్కారం ఏంటి, పరిష్కారం అంటే సింపుల్. ఫస్ట్ మీరు హెల్దీగా కావాలంటే మంచి డైట్ తీసుకోవాలి, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా నిద్రపోవాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి. దాంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే హోమియోపతిలో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఎండోమెట్రైటిస్ అంటాము, ఫైబ్రాయిడ్ అంటాము, లేకపోతే పీసీఓడి అంటాము, బల్క్ యూటరస్ అంటాము, చాలా ఈజీగా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి అన్నమాట. మనం హోమియోపతిలో హార్మోన్స్ ఇవ్వడం, ఉన్న హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తాం అంతే తప్పితే బయట నుంచి మీకు ఏమి ఇవ్వమన్నమాట. అందుకు హోమియోపతి చాలా సేఫ్. మన దగ్గర వచ్చే పేషెంట్స్ రెండే క్వశ్చన్స్ అడుగుతాను, ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మీరు షార్ట్ కట్లో పిల్లలు కావాలి అంటే వెళ్ళిపోండి, అలోపతికి వెళ్ళిపోండి, పిల్లలు పుడతారు. బట్ పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 40 ఇయర్స్ కంతా మీ లైఫ్ అయిపోతుంది. లేదు, నేను చెప్పినట్టు డైట్ పాటించి, నేను చెప్పినట్టు నిద్రపోయి ఎక్సర్సైజ్ చేసి హోమియోపతి మెడిసిన్స్ వాడితే టైం పడుతుంది. 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు. కానీ సక్సెస్ రేట్, మీరు హెల్తీగా ఉంటారు, పిల్లలు హెల్తీగా ఉంటారు. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 95% ఆఫ్ ది విమెన్ ఏమంటారంటే మేము ఈ ఆప్షనే సెలెక్ట్ చేసుకుంటాం. 5% ఆఫ్ ది విమెన్ సెలెక్ట్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ ప్రెజర్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రెషర్. సో అత్తమామల నుంచి ప్రెషర్ అంటారు, హస్బెండ్ నుంచి ప్రెషర్ అంటారు. ఒక 5% మంది అక్కడికి వెళ్ళిపోతారు. కానీ 95% ఆఫ్ ది విమెన్ హెల్త్ కాన్షియస్గా ఉన్నారు, వాళ్ళు ఇదే చూస్ చేసుకుంటారు. చాలా సక్సెస్ఫుల్ కేసెస్ మన దగ్గర ఫర్టిలిటీలో హోమియోపతిలో ఉన్నాయి. సార్ అయితే వాట్ ఎవర్ ఇన్ఫర్టిలిటీకి ఏ రీజన్ అయినా మీరు చెప్పినట్లు ఏదైనా కావచ్చు, మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఎంత లాంగ్ టైం తీసుకోవాల్సి వస్తుంది, అంటే అందులో కూడా మనము ఈ స్టేజెస్ ఏమైనా ఉంటాయా? రైట్, ప్యూర్గా ఫర్టిలిటీ మనం అనుకున్నప్పుడు సో ఫర్టిలిటీకి కాజెస్ వచ్చి 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే కొన్ని జెనెటిక్ కాజెస్, పుట్టుకతోనే కొంతమంది కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని కొన్ని కరెక్ట్ చేయొచ్చు, కొన్ని కరెక్ట్ చేయలేమన్నమాట. ఒకటి మన చేతులారా చేసుకున్న ప్రాబ్లం, మన చేతులారా ఏం చేసుకున్నాం, ఇదే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. దీనికి ఏంటంటే పుట్టుకతో ఏవైతే వచ్చాయో కొన్ని కరెక్టబుల్, కొన్ని నాన్ కరెక్టబుల్. 100 మందిలో మాకు వచ్చే కేసెస్లో 100 మందిలో 5% మందే వాళ్ళు, ఇంకా 95% మంది చేతులారా చేసుకున్న వాళ్ళు. ఈ 5% మందిలో మనము ఒక 1/2 మెంబర్స్కి హోమియోపతిలో ట్రీట్ చేయడం, 1/2 మెంబర్స్ సర్జరీలో, లేదంటే అసలు వాళ్ళకి ఇంకా కాదనమాట. అది నేచరే అలా క్రియేట్ చేసింది. ఇంకా 95% ఆఫ్ ది పీపుల్లో మనము డెఫినెట్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ చేయగలము. కాకపోతే ఏంటంటే మంచి డైట్ తీసుకోవాలి, చెప్పిన డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రెగ్యులర్గా నిద్రపోవాలి, మంచిగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి. దాంతోపాటు హోమియోపతిక్ మెడిసిన్స్ వాడితే మోస్ట్లీ వితిన్ 1-2 ఇయర్స్లో వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తుంది. మ్యాక్సిమం 3 ఇయర్స్లో తప్పకుండా వస్తుంది. అంటే మళ్ళీ అందరికీ అని చెప్పలేము. సో ఇవైతే ఎవరైతే చేస్తారో ఈ 95%లో
100% ఆఫ్ ది పీపుల్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సక్సెస్ రేట్ కూడా సక్సెస్ బాగానే రేట్ ఉంటుంది. ఉంటుంది. సో పీసీఓడి ఉంది మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అని చెప్పేదంతా కూడా అవాస్తవం. రైట్. సో హోమియోపతిని మనము కన్సల్ట్ అవ్వడము, సరైన మెడిసిన్ తీసుకోవడం, ఏదైతే మీరు చెప్తూ ఉంటారో డైట్ కావచ్చు ఏదైనా అవన్నీ రెగ్యులర్గా మనం ఫాలో అవడం వల్ల ఖచ్చితంగా ఒక 3 years లోపల వాళ్ళు తల్లయ్యే అవకాశం అయితే ఉంటుంది. మాక్సిమం 3 years. మాక్సిమం 3 years మాక్సిమం లోపల 3 years. తల్లయ్యే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.